నరేష్ బ్లాక్ బస్టర్ కొట్టి చాలా రోజులైంది. నాందితో కాస్త గట్టెక్కాడు అనుకుంటే ఆ తర్వాత మళ్ళీ ఎదురు దెబ్బలు. ఇప్పుడు బచ్చల మల్లి కూడా ఆ లిస్ట్ లోనే జాయిన్ అయింది. కథ విషయానికి వస్తే జనవరి 18, 1985 లో జరిగిన ఓ ఇన్సిడెంట్ 10th లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిన బచ్చల మల్లి జీవితాన్ని మార్చేస్తుంది. ఆ ఇన్సిడెంట్ తో తన చదువుని దూరం చేస్తుంది. కన్న తల్లిని కూడా పట్టించుకొని పోరంబోకులా మారుస్తుంది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, తను మళ్ళీ మారడానికి తన లవ్ ఎలా హెల్ప్ అయింది అనేదే బచ్చల మల్లి కాన్సెప్ట్. ఒక క్యారెక్టర్ ని పూర్తిగా నమ్మి ఆ క్యారెక్టర్ కి ప్రాణం పోయగల నటుల్లో అల్లరి నరేష్ ఒకడు. నేను నుంచి స్టార్ట్ అయి నాంది వరకు ప్రతి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయాడు. ఇప్పుడు బచ్చల మల్లిలో కూడా అదే రేంజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. మూవీ స్టార్ట్ అయిన 2 minutes కే అల్లరి నరేష్ ని మర్చిపోయి బచ్చల మల్లిని చూడడం మొదలు పెడతాం. అతను చేసే మూర్ఖత్వ పనులను తిట్టుకుంటాం. ఆ క్యారెక్టర్ తో జర్నీ చేసి వీడు ఇప్పుడైనా మారితే బాగుంటుంది అనేలా ఇన్వాల్వ్ అయిపోతాం. ఫైనల్ డైరెక్టర్ సుబ్బు మళ్ళీ క్యారెక్టర్ ని ఎలివేట్ చేసిన స్టైల్ బాగుంది. బట్ స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ సరిగ్గా లేకపోవడంతో ఎమోషన్స్ ని ఆడియన్స్ సరిగ్గా ఫీల్ అవ్వలేక ఇలాంటి కథలు ఇప్పటికే చాలా చూసాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. సో మూవీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.